దళిత బడుగు బలహీన వర్గ ఆశాజ్యోతి అయిన భారత రత్న డాక్టర్ అంబేద్కర్ గారికి 126వ జయంతి సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆయనకి, ఆయన బిడ్డలందరికీ కూడా. నిజంగా ఆయన వల్ల ఈరోజు స్వేచ్ఛా స్వాతంత్రం మనందరికీ కూడా వచ్చింది. అలాగే బలహీన వర్గాల వాళ్ళు, దళితులు మరి అందరూ కూడా ఎదిగే అవకాశాన్ని కూడా కల్పించింది ఆయనే. ఈరోజు అంబేద్కర్ గారి స్ఫూర్తితో వైఎస్ఆర్ మనకి ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి దళితుడు కూడా ఈరోజు ఇంజనీర్ అయ్యే విధంగా, డాక్టర్ అయ్యే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ తో వారందరినీ కూడా పెద్ద పెద్ద చదువులు చదివించారో మనం చూసాం. అలాగే ఈరోజు దళిత కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించారు, భూములు ఇవ్వటం కూడా జరిగింది. అలాగే దళిత పిల్లలున్న హాస్టల్స్ లో మెస్ ఛార్జీలు పెంచారు. అలాగే వాళ్ళు కడుపు నిండా తినేదానికి 2 రూపాయల కిలో బియ్యం కూడా ఇవ్వటం జరిగింది. అలాగే ఆరోగ్యశ్రీ కార్డుతో వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడిన విషయం మనం కళ్ళారా చూసాం. కానీ ఈ రోజున్న ప్రభుత్వంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఎస్సీలో పుట్టాలనుకుంటారని మాట్లాడటం చూస్తే వారి మీద ఎంత ప్రేమ ఉంది, మరి ఎంత చులకన భావం ఉందనేది కూడా మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. అండ్ ఇంతవరకు కూడా ఈ 3 సంవత్సరాల్లో మెస్ ఛార్జీలు ఏమైనా పెంచారా దళితులకి కానీ, బడుగు బలహీన వర్గాల కంటే లేదు. అలాగే స్కాలర్షిప్లు పెంచారా అంటే లేదు. ఈరోజు రాజధానిలో ఏ విధంగా లంక భూముల్ని, దళిత భూముల్ని అన్నింటినీ కూడా దోచుకొని కనీసం వాళ్ళకి పరిహారం గురించి కూడా ఆలోచించకుండా ఈరోజు రైతు కూలీలుగా ఉన్న దళితుల్ని రోడ్డు మీద వేసి ఈరోజు 125 అడుగుల విగ్రహాన్ని అంబేద్కర్ గారిది పెడతాను అంటే దానివల్ల దళితులకు ఏదైనా ఉపయోగం ఉంటుందా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో ఆయన కులం వాళ్ళు కానీ, అలాగే అగ్రకులం వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా వాళ్ళని కేబినెట్ నుంచి తీసేయకుండా మరి ఏ విధంగా నిష్కారణంగా 2 దళిత మంత్రుల్ని మరి కేబినెట్ నుంచి తీసేసి ఏ విధంగా వారి మీద కక్ష సాధింపు చర్య చేపట్టారో కూడా మనం కళ్ళారా చూసాం. ఇలా అడుగడుగునా కూడా దళితుల మీద వివక్షతతో దళిత వ్యతిరేకంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు విగ్రహం పెట్టినంత మాత్రాన ఈరోజు దళితులు ఆయన నమ్మి వెళ్లే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 21 మందిని ఆయన పార్టీలో తీసుకుపోయాడు. దళితులందరినీ అవమానించాడు. ఈరోజు దళితులకు ఉపయోగపడే విధంగా ఒక్క పని కూడా చేయని చంద్రబాబు నాయుడిని ఈరోజు అంబేద్కర్ ఆత్మ క్షోభించే విధంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా దళిత సోదరులు ఆయనకి బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా ఆయన మేల్కొని మరి దళితులకి న్యాయం చేసే విధంగా మరి వాళ్ళకి స్కాలర్షిప్లు పెంచాలి, మెస్ ఛార్జీలు పెంచాలి, వారికి ఇళ్లు కట్టించాలి, వారికి భూముల్ని పంచిపెట్టాల్సిన బాధ్యత ఆయనకుంది. అలాగే రాజధానిలో నష్టపోతున్న దళిత సోదరులందరికీ కూడా నష్టపరిహారం వెంటనే అందించాలని కూడా కోరుకుంటున్నాను.